హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ రోజుకి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుందండి. నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉందండి. ఈ 1 ఇయర్ జర్నీలో నేనైతే చాలా చూశానండి. ఎలా చేయాలి, ఏం చేయాలి, యూట్యూబ్ని ఎలా ఎడిట్ చేయాలి, ఏంటి, యూట్యూబ్లో ఎలా వీడియోస్ పెట్టాలి, ఎలా అప్లోడ్ చేయాలి, వాటిలలో ఏంటి మిస్టేక్స్ ఏంటి అన్నీ నేను చాలా తెలుసుకున్నానండి ఈ 1 ఇయర్లో. యూట్యూబ్లో నా వీడియోస్ అన్నీ చూసి ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలండి. యాక్చువల్‌గా నాకసలు యూట్యూబ్ పెట్టాలనే ఉద్దేశమే లేదండి. యూట్యూబ్ ఎలా పెట్టాలి ఏంటో కూడా నాకసలు తెలీదండి. మా బాబు ఉన్నాడండి. మా బాబుకి యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా బాబు ఎలా ఎడిట్ చేయాలి, యూట్యూబ్‌లో ఎలా క్రియేట్ చేయాలి ఛానలు, ఎలా అప్లోడ్ చేయాలి, అవన్నీ మా బాబుకి తెలుసండి. మా బాబే తను క్రియేట్ చేసిచ్చి, "నువ్వు ఛానల్ పెట్టమ్మా, నువ్వు బాగా వంటలు చేస్తావు, మనం గుడికి వెళ్తూ ఉంటాం, అయన్నీ పెడదామమ్మా, నువ్వు పూజలు కూడా బాగా చేస్తావు, అయి కూడా పెడదామమ్మా, నువ్వు పెట్టమ్మా" అని మా బాబే నన్ను ఎంకరేజ్ చేశాడండి. నా విజయం వెనకాల ఎవరైనా ఉన్నారు అంటే, ఇన్ని రోజులుగా నేను తీస్తున్న వీడియోస్‌కి ఎవరైనా ఉన్నారు అంటే అది మా బాబనే చెప్తానండి. నేను వీడియోస్ తీయంగా నా ఇంట్రెస్ట్‌ని బట్టి మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేయడం మొదలుపెట్టారండి. తనకి ఆఫీస్ నేను ఫ్రీగా ఉండే టైంలో అయితే నాకు వీడియోస్ తీస్తూ ఉంటారు అండి. నేను కుకింగ్ చేస్తూ ఉంటే నాకు వీడియోస్ తీసేదంతా మా హస్బెండేనండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే నిజంగా చాలా ఓపిక ఉండాలండి. ఎంతో ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. కుకింగ్ మీద చాలా ఓపికతో చేయాలి అండి. కుకింగ్ అనేది ఇంట్రెస్ట్‌గా చేయాలండి. ఫస్ట్‌లో నాకు స్టార్టింగ్‌లో తెలియక ఫోన్ పెట్టుకోవడం చేతగాక షార్ట్‌నొచ్చి నేను వీడియోస్‌గా తీసేదాన్ని. వీడియోస్‌నొచ్చి షార్ట్‌గా తీసేదాన్నండి ఫస్ట్‌లో నాకు తెలియకను. ఇట్లా కొంచెం తంటాలు పడ్డానండి. కొంచెం తంటాలు పడి ఏదో ఒక విధంగా నేర్చుకున్నాను. మా బాబు ఫస్ట్‌లో నాకు చాలా హెల్ప్ చేశాడండి. అది ఎలా ఎడిట్ చేయాలో నాకు తెలీదు. వాయిస్ ఓవర్ మటుకే నేను ఇచ్చేదాన్నండి. కొరువంతా ఎడిట్ చేసి ఎలా పెట్టాలి ఏంటి అన్నీ మా బాబే చూసుకునేవాడండి. ఇప్పుడు నా కొడుకుని పిలుస్తానుండండి. చెర్రీ దా అమ్మ. ఇదండి. మీరు ఆల్రెడీ వీడియోస్‌లో చూస్తూనే ఉండుంటారు నా కొడుకుని. హాయ్ చెప్పు. Hi. Hi everyone. నేను ముందుగా వీడియోస్ తీస్తున్నప్పుడండి, వీడియోస్ తీసి అయిపోయిన తర్వాత ఫస్ట్ మా హస్బెండే చూస్తారండి. దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, ఏమైనా మాట్లాడడంలో ఏమైనా తప్పు ఉన్నా అన్నీ నాకు మా హస్బెండే చూస్తారండి. చూసి వీడియో బాగుంది, పర్వాలేదు అంటేనే మేము అప్లోడ్ చేస్తున్నామండి. లేకపోతే లేదండి. నాకు తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ కూడా నేను చాలా చేశాను. అంటే నాకు కొత్త కదండీ. ఎలా చేయాలో ఏమిటో నాకు తెలీదు దాని గురించి. ఈవెన్ వంట చేసేటప్పుడు మనం ఏంటని మనం చూడము. మన పాటికి మనం వంట చేసేస్తాము. అప్లోడ్ చేసేటప్పుడు వీడియోలో మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మటుకండి ఆ పదాలు చెప్పాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అవి సమయానికి నాకు గుర్తుకు రావు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అండి ఆవాలు వేస్తామంటాను అంతే. జీలకర్ర వేస్తామంటాను అంతేనండి. తర్వాత నీకు వాయిస్ ఓవర్ కదండీ అది వెళ్ళిపోతూ ఉంటుంది. వీడియో పాస్ అయిపోతూ ఉంటుంది. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. మళ్ళా అయ్యో! తప్పు చెప్పేసానే అని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళా చేసి అబ్బా! చాలా తంటాలు పడ్డానులేండి. ఫస్ట్‌లో నాకు స్టార్టింగ్‌లో ఎలా చేయాలి, ఏమిటి, ఎలా చెప్పాలి అది నాకు అర్థమే అయ్యేది కదండీ. ఇప్పటికి కూడా నేను ఇంకా అంత క్లియర్‌గా చెప్పలేకపోతా ఉన్నాను. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తూ ఉన్నాయి. కొత్త కదండీ! కొంచెం వస్తూ ఉంటాయి. మీరే సర్దుకోండి. సర్దుకొని ఏమనుకోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్‌లో అయితేనండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ చెప్పానండి. మా రిలేటివ్స్ అందరికీ. ఈ విధంగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అని అందరికీ చెప్పానండి. కొంతమందయితే మెచ్చుకున్నారు. ఇంకొంతమందయితే ఎందుకు యూట్యూబ్ వేస్ట్ కదా అని చెప్పారు. ఇంకొంతమందయితే బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. అవి తట్టుకోలేము. అసలు యూట్యూబ్ వేస్ట్, మీరు చేయడం వేస్ట్ అని ఇంకొంతమంది డిస్కరేజ్ చేశారండి. అయినా ఓకే చూద్దాము. బ్యాడ్ కామెంట్స్ వస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అని పెట్టుకుంటా వస్తున్నానండి. కుకింగ్ వీడియోస్ తీస్తున్నాను. మా పిల్లల్ని, మా హస్బెండ్‌ని అందరిని చక్కగా చూపిస్తున్నాను. ఎంచక్కా వంటలు చేసి పెడుతున్నాను. ఎంచక్కా పూజలు చేస్తున్నాను. ఎంచక్కా బయట మేము గుళ్ళకి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్స్ అన్నీ మీకు అక్కడ దేవుళ్ళ గురించి చెప్తున్నాను. అవన్నీ చేస్తున్నాను. వీటిలలో కూడా ఏమి నెగెటివ్ పాయింట్స్ ఏరుతారులే, ఏమి కామెంట్స్ బ్యాడ్‌గా పెడతారులే అని నేను అనుకుంటున్నానండి. అందుకనే వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఇప్పటి వరకైతే నాకేమి బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు భగవంతుడి దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్లను. ఇక మీదట నేను కష్టపడి చక్కగా తీయాలి అని బాగా తీస్తాను అండి.
ఇప్పటి వరకైతే నేను పర్వాలేదు. బానే నేర్చుకుంటున్నాను యూట్యూబ్‌లో కూడాను. మా బాబు నాకన్నీ నేర్పించేసేసాడు. స్టార్టింగ్‌లో అయితే మా బాబు పొద్దున్నే స్కూల్‌కెళ్ళి ఈవినింగ్ వచ్చిందాక నేనైతే వీడియో పెట్టేదాన్ని కాదండి. మా బాబు వచ్చిన తర్వాత అప్పుడు తనే ఎడిట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తే తనే పెట్టేవాడండి. ఇప్పుడైతే పర్వాలేదండి. నేను 1 ఇయర్ అయిపోయింది కదా! చాలా వరకు నేను నేర్చేసుకున్నానండి. ఇంకా వీడియోస్ ఏందంటే మా హస్బెండ్ ఫ్రీగా ఉన్నప్పుడైతే వీడియోస్ నాకు తీస్తూ ఉంటారు. తను ఆఫీస్ వర్క్ ఉన్నప్పుడైతే నేనే ఏదో రకంగా తంటాలు పడి వీడియోలైతే తీస్తూ ఉన్నానండి. బట్ స్టార్టింగ్‌లో కొంచెం కష్టంగా అనిపించింది. ఇంకొద్ది రోజులు ఆగిన తర్వాత పోను పోను నాకే కొంచెం ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఆ వ్యూస్ వస్తూ ఉంటే బాగా ఇంట్రెస్ట్‌గా ఉంది. లైక్‌లు వస్తూ ఉంటే చాలా బాగా ఇంట్రెస్ట్‌గా ఉందండి. తర్వాత రానప్పుడు కొంచెం బాధేస్తూ ఉంది. బాగా ఉంది వీడియో బాగుందంటే ఇంకా హ్యాపీగా ఉంది అండి. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ఏమనుకోకండి. నేను కొత్తగా తీస్తున్నాను కాబట్టి. ఇక మీదట నేను వీడియోస్ ఇంకా బాగా చక్కగా బాగా డెవలప్ అయ్యి చక్కగా మాట్లాడి బాగా పెట్టాలి అని నేను కోరుకుంటున్నానండి. ఈ 1 ఇయర్‌లో నేను ఎదుర్కొన్న ఎక్స్‌పీరియన్స్ అండి. ఈ సంవత్సరం రోజులు నేను తీసిన వీడియోసు, నేను ఎదుర్కొన్న నా ఎక్స్‌పీరియన్సు, నేను ఎలా ఫేస్ చేశాను ఏంటి అవి మటుకే చెప్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందని నాకు చిన్న కామెంట్ పెట్టడం మటుకు మర్చిపోబాకండి. బాయ్.